హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలకు ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, వెటర్నరీ, బీఎస్సీ నర్సింగ్ ఇలా అన్ని కోర్సులకు కూడా నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ఆయా కోర్సుల్లో మీరు ప్రవేశాలు పొందవచ్చు. నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్న ప్రతి విద్యార్థికి కూడా ఈ వీడియో ద్వారా నేను వెల్కమ్ చెప్తున్నాను. గతంలో నేను 6-7 సంవత్సరాలుగా నీట్ యూజీ ఎంట్రన్స్కి సంబంధించి వైద్య విద్యా ప్రవేశాలకు సంబంధించి కౌన్సిలింగ్ అప్డేట్స్ ఇస్తున్నాను. 2026 నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులకు ఇది నేను మొదటి వీడియో చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నా ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి వెల్కమ్ చెప్తున్నాను. మన అప్డేట్స్ ఎలా ఉంటాయో గతంలో మన వీడియో చూసిన వాళ్ళు, మన ద్వారా కౌన్సిలింగ్, మన వీడియోల ద్వారా కౌన్సిలింగ్ విన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా బాగా తెలుసు. ఎందుకంటే కౌన్సిలింగ్ పూర్తయ్యేంత వరకు కూడా ప్రతి అప్డేట్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. ముఖ్యంగా మన వీడియోలు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు, ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థులకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎంబీబీఎస్ కోర్సుల్లో, బీడీఎస్ కోర్సుల్లో ఎలా మనం ప్రవేశాలు పొందాలి అని వాళ్ళకి డౌట్స్ ఉంటాయి, చాలా డౌట్స్ ఉంటాయి. అటువంటి వాళ్ళకు మన వీడియోలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు, ఎగ్జామ్ రాయాలనుకుంటున్న విద్యార్థులు మన అప్డేషన్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా చూడండి. ప్రతి అప్డేట్ కూడా మనం నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఇవ్వటం జరుగుతుంది. కౌన్సిలింగ్ కూడా మన వీడియోలు చాలా హెల్ప్ అవుతాయి మీకు. అదేవిధంగా ఈ నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్కి మీరు అప్లికేషన్ కూడా ఆన్లైన్లో భర్తీ చేసేందుకు మీకు త్వరలో నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఈ నోటిఫికేషన్ వచ్చేలోపు మీరు చేయాల్సిన పని ఏంటంటే ముందుగా కొన్ని డాక్యుమెంట్స్ని మీరు మీ దగ్గర ఉంచుకోవాలి, అప్డేషన్ చేసి పెట్టుకోవాలి. ఫైలింగ్ మీ దగ్గర కరెక్ట్గా ఉంటేనే అప్లికేషన్ ఆన్లైన్లో భర్తీ చేయగలుగుతారు. ముఖ్యంగా యాజ్ పర్ ఎన్టీఏ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఆధార్ అప్డేషన్ అనేది ఇంపార్టెంట్. ఆధార్ అప్డేషన్లో మీ నేము, తర్వాత జెండర్, మీ అడ్రస్, మీ ఫోటో, బయోమెట్రిక్, డేట్ ఆఫ్ బర్త్, ముఖ్యంగా ఈ 6ంటిని కూడా మీరు ఆధార్లో అప్డేట్ చేసి పెట్టుకోవాలి. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఆధారంగా ఆధార్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 10th క్లాస్ మార్క్ లిస్టులో మీ పేరు ఎలా ఉంటుందో అదే విధంగా ఆధార్లో కూడా మీ పేరు ఉండాలి. 10th క్లాస్ మార్క్ లిస్టులో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అదే విధంగా ఆధార్లో కూడా అదే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. మీరు కరస్పాండెన్స్ అడ్రస్ అంటే నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మీ అడ్రస్ ఏదైతే మీరు కాపురం ఉంటున్నారో, లేకపోతే మీకు కరస్పాండెన్స్ ఎన్టీఏ వారు కానీ ఏదైనా ఇంపార్టెంట్ కరస్పాండెన్స్ మీకు రావాలన్నా ఏ అడ్రస్లో మీరు అందుబాటులో ఉంటారో ఆ అడ్రస్ని ఆధార్లో అప్డేట్ చేసి పెట్టుకోవాలి. ఆధార్ అప్డేషన్లో మరొకటి మీ ఫోటో. నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్కి మీ ఫోటోగ్రాఫ్ ఏదైతే మీరు తీసుకుంటారో ఆ ఫోటోగ్రాఫ్కి పైన మీ పేరు, కింద డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఈ నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్కి డిసెంబర్ 31వ తేదీలోపు, అంటే 2026 డిసెంబర్ 31వ తేదీలోపు 17 సంవత్సరాలు పూర్తయిన వారే ఈ నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అర్హులు. నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మీరు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో జాయిన్ అవ్వాలంటే 17 సంవత్సరాలు డిసెంబర్ 31వ తేదీ 2026కి కంప్లీట్ అయి ఉండాలి. కాబట్టి ఆ విద్యార్థులు మాత్రమే 17 సంవత్సరాలు పూర్తి అవుతుంది ఈ సంవత్సరం డిసెంబర్ 31కి అనుకున్న విద్యార్థులు మాత్రమే ఈ నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ను రాయడానికి కానీ, ఆ ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి కానీ, ఇతరత్ర వెటర్నరీ కానీ లేకపోతే ఆయుర్వేదం, హోమియో కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి కానీ అర్హులవుతారు. కాబట్టి ఆధార్ అప్డేషన్లో ఈ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్సు, మీ ఫోటో, ముఖ్యంగా బయోమెట్రిక్
మీ ఫింగర్ ప్రింట్స్ కూడా 10,000 ఫింగర్ ప్రింట్స్ కూడా ఆధార్లో అప్డేట్ చేసి పెట్టుకోవాలి. ఐరిష్ టెస్ట్ కూడా చేస్తారు, దాన్ని కూడా మీరు ఖచ్చితంగా అప్డేట్ చేసి పెట్టుకోండి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అది ఎన్టీఏ ఆల్రెడీ సర్క్యులర్ కూడా గత 4 రోజుల క్రితమే ఇవ్వటం జరిగింది. మనం ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా విద్యార్థులకు ఇవ్వాలని నేను ఈ వీడియో ద్వారా మొట్టమొదటి వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. గతంలో 6-7 సంవత్సరాల నుండి మన వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి మన కౌన్సిలింగ్ విధానం ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మన వీడియోల ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఆధార్ అప్డేషన్కు తర్వాత యూడిఐడి కార్డు అప్డేషన్ కూడా చేసుకోవాలి. పీడబ్ల్యూడి విద్యార్థులు అంటే అంగవైకల్యం చెందిన విద్యార్థులు ఎవరైతే రిజర్వేషన్ కావాలనుకుంటారో, రిజర్వేషన్ ద్వారా ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల్లో జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళందరూ కూడా యూడిఐడి కార్డు అప్డేషన్ అనేది ఇంపార్టెంట్. ఒకవేళ యూడిఐడి కార్డు మీరు తీసుకోకుండా ఉంటే మీకు దగ్గరలోని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మీరు యూడిఐడి కార్డుకి అప్లై చేయొచ్చు. అప్లై చేసి దీన్ని అప్డేషన్ చేసి పెట్టుకోవచ్చు. దేశం మొత్తం మీద కూడా యూడిఐడి కార్డు అప్డేషన్ అనేది పీడబ్ల్యూడి విద్యార్థులకు ఇటు నీట్ తర్వాత జేఈఈకి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి యూడిఐడి కార్డు కూడా మీరు అప్లికేషన్ అప్లోడ్ చేసేటప్పుడే, అప్లికేషన్ ఎంట్రీ చేసేటప్పుడే, ఆన్లైన్ అప్లికేషన్ ఎంట్రీ చేసేటప్పుడే యూడిఐడి కార్డు అప్డేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సర్టిఫికేట్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ కేటగిరీ సర్టిఫికేట్స్ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు, ఓబీసీ విద్యార్థులు, ఎస్టీ విద్యార్థులు, మైనారిటీ విద్యార్థులు మీ అందరూ కూడా మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ని ఏప్రిల్ 2025 1వ తేదీ తర్వాత తీసుకున్న సర్టిఫికేట్లు అప్లికేషన్ ఎంట్రీకి యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ఏప్రిల్ 1వ తేదీ 2025 తర్వాత మీరు ఏదైతే కేటగిరీ సర్టిఫికేట్ తీసుకున్నారో ఆ కేటగిరీ సర్టిఫికేట్ అయితే 2026 నీట్ యూజీ అప్లికేషన్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఈ డాక్యుమెంట్స్ ఆధార్ అప్డేషను, పీడబ్ల్యూడి విద్యార్థులకు యూడిఐడి కార్డ్ అప్డేషను, తర్వాత కేటగిరీ సర్టిఫికేట్ మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకుంటే అప్లికేషన్కి ఎప్పుడైతే మనకి డేట్ ఇస్తారో ఆన్లైన్ అప్లికేషన్కి దాదాపు 1 నెల రోజులు ఇస్తాడు టైం. ఫిబ్రవరి చివరి వారంలో కానీ లేదా మార్చి మొదటి వారంలో కానీ మామూలుగా ఇస్తారు. ఒకవేళ ఇంకా కూడా ముందుగా ఇచ్చేయచ్చు. మేలో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి, మేలో ఫస్ట్ సండేనే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే, ఈ వీడియో చూసిన వెంటనే ఫస్ట్ మీరు ఈ సర్టిఫికేట్లన్నీ మీ దగ్గర ఉంచుకునేసేయండి. ఓబీసీ విద్యార్థులు 8 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికే రిజర్వేషన్ అనేది ఉంటుందని మీ అందరికీ తెలుసు. కాబట్టి క్రిమి లేయర్, నాన్ క్రిమి లేయర్ విధానం బట్టి మీకు రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. 8 లక్షల లోపు ఆదాయం ఉన్నవాళ్ళు ఈ సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సర్టిఫికేట్లన్నీ మీరు దగ్గర ఉంచుకుంటే త్వరలో అప్లికేషన్ పడిన వెంటనే మీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా నేను తెలియజేసేది ఏమిటంటే, మన వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా కౌన్సిలింగ్ పూర్తి అయ్యేంత వరకు మనం ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాం. మీ డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఏ సంకోచించాల్సిన అవసరం లేదు. నా ఫోన్ నంబర్ కూడా మీకు అవసరం లేదు. మీరు కామెంట్ల రూపంలో జెన్యూన్ డౌట్స్ ఏదైనా పెడితే ఖచ్చితంగా మీకు రిప్లై ఇచ్చి మీకు నా సర్వీస్ మీ అందరికీ కూడా ఇవ్వబడుతుందని తెలియజేస్తూ జై హింద్.